హాయ్ ఫ్రెండ్స్. బుద్ధిజంలో అరిహంత స్టేట్కి వెళ్ళాలంటే 4 స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదటిది సోతపన్న. ఈ 4 స్టేజెస్ గురించి స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తద్వారా మన సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి అనే అంశం మీద దృష్టి నిలిపి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆనాపానసతి సాధన చేస్తున్నాం. ఆనాపానసతి సాధనలో పితామహ పత్రి సార్ మనకు ఎన్నో విషయాలు అనేక రూపాల్లో అవి ఏ విధంగా ఏ రూపంలో ఉన్నాయనేవి కూడా మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిందంతా మనమంతా బుద్ధుడమే అనే సత్యాన్ని అనేక కోణాలలో చెప్పారు. దానికి సంబంధించిన వీడియోస్ లింక్ కూడా ఇస్తాను. మనం ప్రస్తుతానికి లెట్ us గో టు ద టాపిక్. మొట్టమొదటి స్టేజి స్ట్రీమ్ ఎంటరర్, అంటే సోతపన్న. సోతపన్న స్థాయి నుంచి బుద్ధత్వ సాధన వరకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. బుద్ధత్వ ప్రయాణంలో మొట్టమొదటి మైలురాయి సోతపన్న స్థితి. దీన్ని సాధించడానికి 4 ముఖ్యమైన అంగాలు. ఒకటి కళ్యాణమిత్త, అంటే నిజమైన బుద్ధ మార్గాన్ని బోధించే సద్గురువును ఆశ్రయించటం. సద్ధర్మ శ్రవణం, సద్ధమ్మ శ్రవణం, బుద్ధుని మూల బోధనలను, ధమ్మాన్ని శ్రద్ధగా వినడం లేదా చదవటం. తర్వాత విన్న ధమ్మాన్ని లోతుగా విశ్లేషించుకోవడం, ప్రతి విషయాన్ని అనిత్యం, అనిత్య, దుఃఖ, అనర్థ కోణంలో పరిశీలించడం. ఏది శాశ్వతం కాదు, అంతా దుఃఖమయమే. అనర్థ అంటే నో పర్సన్, లోపల ఎవరు లేరు అనే విషయం మీద మనం వెళ్తాం. దమ్మ సుధమ పటిపత్త, దమ్మానుసుధమ్మ పటిపత్త అంటే దమ్మానికి అనుగుణంగా విపස්සనా ధ్యానాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేయటం అనే స్టెప్స్. అయితే మనకు 3 ఫెక్టర్స్ ఉన్నాయి. ఆ ఫెక్టర్స్ని నిర్మూలించుకోవాలి. ఫెక్టర్స్ అంటే 3 ప్రతిబంధకాలు తెంచుకోవాలి. సక్కాయ దిట్టి అంటారు దాన్ని. నేను, నాది అనే శాశ్వతమైన ఐడెంటిటీ అనేది లేదు. నేను లేదు, నాది అనేది లేదు అనేది శాశ్వత ఆత్మ భ్రమను విపස්සన ధ్యానం ద్వారా తొలగించుకోవటం సక్కాయ దిట్టి అంటారు. విచికిత్స అంటే బుద్ధుడు ధమ్మము, సంగము మరియు ఈ సాధనా మార్గంపై ఉన్న అన్ని రకాల సందేహాలను పూర్తిగా విడవడం. శీలబద్ధ పరమాస అంటే కేవలం బాహ్య ఆచారాలు, కర్మకాండల వల్లనే విముక్తి లభిస్తుందనే మూఢనమ్మకాన్ని వదిలిపెట్టడం. ఈ 3 ప్రతిబంధకాలు వదిలిపెట్టాలి. సోతపన్న నుండి బౌద్ధత్వానికి ప్రయాణంలో ఇది ఎర్లీ బుద్ధిజం సూత్రాల ప్రకారం సోతపన్న అయిన సాధకుడు బుద్ధుని లాంటి పరిజ్ఞానాన్ని, విముక్తిని పొందడానికి ఉన్నత శిక్షణలు తీవ్రతరం చేయటం. అంటే హయ్యర్ విర్చ్యూస్, 5 శీలాలు, పంచశీల అంటారు. పంచశీలను ప్రాణాధారంగా పాటించడం అంటే రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, పరిపూర్ణమైన పవిత్రతను కాపాడుకోవటం. అంటే మాటలో, చేతలో, జీవనోపాధిలో పరిపూర్ణమైన పవిత్రతను హయ్యర్ విర్చ్యూస్ అంటారు. దాన్ని మనం పాటిస్తున్నాం. హయ్యర్ మైండ్, ఆనాపానసతి, దానికి వేరే పేరు సతిపట్టాన అంటారు వాళ్ళు. ఆనాపానసతి మనం ఎలాగో అభ్యాసం చేస్తున్నాం. ఆనాపానసతి లేదా మరొక పేరు సతిపట్టాన ధ్యానం ద్వారా మనసును ఏకాగ్రం చేయటం, మనసులోని కామ, ఛంద, వ్యాపాద వంటి నివారణను, హిండరెన్స్ను తొలగించి ఉన్నత ధ్యాన స్థితులను జ్ఞానాన్ని అందుకోవడం. హయ్యర్ విజ్డమ్ అంటే నామ రూపాలను మైండ్ అండ్ బాడీ క్షణక్షణం గమనిస్తూ
పంచస్కందాల పుట్టుక నాశనాలను ప్రత్యక్షంగా చూడటం, దీని ద్వారా మిగిలి ఉన్న రాగద్వేషాల మోహాలను పూర్తిగా నిర్మూలించడం. అయితే మనం డైలీ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి? సతి అంటే మైండ్ఫుల్నెస్. రోజంతా శ్వాసపై, శారీరక కదలికలపై, రోజంతా శ్వాసపై నిఘా, శారీరక కదలికలపై నిఘా, మనోభావాలపై మెలకువతో మైండ్ఫుల్గా ఉండటం సతి. మెత్తాభావన. మెత్తాభావన అంటే మెత్త అంటే మనకు తెలుసు, మెట్టా మెడిటేషన్ అంటాం. మెట్టా మెడిటేషన్ వలన, మెత్తా భావన వలన, మైత్రి భావన వలన, ఫ్రెండ్లీనెస్ వలన ద్వేషాన్ని నశింపజేయడానికి ప్రతిరోజు సర్వజీవుల పట్ల మైత్రి ధ్యానాన్ని అభ్యాసం చేయటం. నెక్స్ట్ 4 నోబెల్ ట్రూత్స్ పై అవగాహన. నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని దుఃఖ నిరోధ మార్గం ద్వారా, నోబెల్ 8 ఫోల్డ్ పాస్ను అనుసరించడం ద్వారా, అంటే నోబెల్ ట్రూత్స్ తెలియాలి, 4 నోబెల్ ట్రూత్స్ తెలియాలి, వాటి అవగాహన ఉండాలి. దుఃఖ నిరోధ మార్గం ఉంది కాబట్టి ఆ మార్గం నోబెల్ 8 ఫోల్డ్ పాత్ ద్వారా ఈ దుఃఖ నిరోధ మార్గం వైపు వెళ్తాం. ఈ విధంగా శీల, సమాధి, ప్రజ్ఞలను నిరంతరం పదును పెట్టడమే సోతపన్న స్థాయి నుండి బుద్ధత్వం వైపుకి పరిపూర్ణతకు చేర్చే ఏకైక ప్రాక్టికల్ మార్గం. ఈ ప్రయాణంలో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సకదాగామి అనేది ఎర్లీ బుద్ధిజంలో సోతపన్న తర్వాత వచ్చే రెండవ స్థితి. రెండవది ఉన్నత ఆధ్యాత్మిక సాధనా స్థితి. సోతపన్న స్థితిని దాటి సాధకుడు తన సాధనను మరింత తీవ్రతరం చేసినప్పుడు ఈ స్థితి లభిస్తుంది. సకదాగామి అంటే ఏమిటి? ఒక్క జన్మ మాత్రమే. సకద్ అంటే ఒకసారి, ఆగామి అంటే తిరిగి రావడం. ఈ స్థితిని సాధించిన వ్యక్తి కామలోకంలో, మానవ ప్రపంచంలోకి కేవలం ఒకసారి మాత్రమే తిరిగి జన్మిస్తాడు. ఆ జన్మలోని పూర్తిగా అర్హంత్, పరిపూర్ణ విముక్తి స్థితిని పొందుతాడు. సకదాగామి ఏ బంధాలను, ఏ ఫెక్టర్స్ని బలహీనపరచుకోవాలి అంటే, సోతపన్న స్థితిలో 3 ప్రతిబంధకాలు, సకాయ దిట్టి, విచికిత్స, శిలబత్త, పరమాస అనే దాన్ని పూర్తి చేశాం. కాబట్టి సకదాగామిలో సాధకుడు కొత్తగా ఏ బంధాలను పూర్తిగా నిర్మూలించడు, కానీ అత్యంత శక్తివంతమైన తదుపరి 2 బంధనాలు తీవ్రంగా బలహీనపరుస్తాయి, అవి వీకెన్ చేస్తాయి మనం. ఏమిటి? కామరాగ, ఇంద్రియ సుఖాల పట్ల, శారీరక కోరికల పట్ల ఉన్న వ్యామోహం చాలా వరకు దాన్ని మనం బలహీనపరచుకోవాలి. అలా అంటే సాధనలో బలహీనపడతాయి. పటిఘమ అంటే కోపము, ద్వేషము, చిరాకు, అసంతృప్తి వంటి ప్రతికూల భావాల తీవ్రత చాలా తగ్గిపోతుంది. ఈ 2 ప్రతిబంధకాలు మనం దాటి వెళ్ళాలి. అయితే ఈ 2 కోరికలు పూర్తిగా నశించవు, కానీ మనసుపై వాటికి ఉన్న పట్టు మరియు వేగం చాలా బలహీనపడతాయి. ఇక్కడ సకదాగామి చేరడానికి చేయాల్సిన ప్రాక్టీస్ ఏమిటి? సోతపన్న స్థాయి నుండి సకదాగామి కావడానికి సాధకుడు ప్రధానంగా సమాధి, ప్రజ్ఞ వాటి మీద పట్టు సాధించాలి. సమాధి అంటే అక్కడ కాన్సన్ట్రేషన్, ప్రజ్ఞ అంటే విజడం మీద పట్టు సాధించాలి. అశుభ భావన మరియు మరణశతి ధ్యానం. అశుభ భావన, మరణశతి ధ్యానం గురించి మనం చెప్పుకున్నాం. అంటే శరీరం అనిత్యాన్ని, అశాశ్వతత్వాన్ని ధ్యానించడం ద్వారా కామరాగాన్ని, ఇంద్రియాల కోరికలను బలహీనపరచడం చేయొచ్చు. అంటే ఏ విధంగా మనం అధిగమిస్తాం కామరాగాన్ని అంటే శరీరం అనిత్యతని, అశాశ్వత తత్వాన్ని ధ్యానించడం ద్వారా, అంటే మరణశతి ధ్యానం చేయటం వల్ల ఈ కామరాగాన్ని, ఇంద్రియాల కోరికలను బలహీనపరచడం. మెత్తాభావనని తీవ్రతరం చేయాలి. మెత్తాభావన అంటే మైత్రి భావన. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మనకి 2 ప్రతిబంధకాలు ఉన్నాయి. కామరాగ అనేది ఒకటి ఉంది, దాన్ని వదిలించుకోవటం చెప్పాము. అలాగే కోపము, ద్వేషము, చిరాకు, అసంతృప్తి ఉన్నాయి కదా, ఈ 2 కదా మెయిన్ మనకు సకదాగామిలో. కాబట్టి మనం మరణశతి ధ్యానం చేస్తున్నాం. మెత్తాభావన అంటే మెడిటేషన్ చేయటం వలన
ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోపం రాకుండా సర్వజీవుల పట్ల నిరంతరం మైత్రి భావన కలిగి ఉండటం ద్వారా ద్వేషాన్ని అధిగమించడం, అణిచివేయడం కాదు. మనం అణిచివేసింది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. అఫ్కోర్స్ మెత్త అంటే పైన లేయర్ వేసేస్తుంది పైకి. సత్యపట్టాన లోతులోకి వెళ్ళడం. సత్యపట్టాన అంటే మనసులో రాగద్వేషాలు తలెత్తిన క్షణములోనే వాటిని గుర్తించడం. లోపల నుంచి బయటకు వస్తున్నాయి ఆ మొదలు పెట్టిన సమయంలో ఇమ్మీడియట్ గా అవి కనిపెట్టడం. అవి అనిత్యమని గమనిస్తూ వాటిని వదిలేయటం. ఏవి శాశ్వతం కాదు, అనిత్యము, అనిచ్చ, దాన్ని పాళీ భాషలో అనిచ్చ అంటారు. అనిచ్చ గమనిస్తూ వాటిని వదిలివేయడం. ఇంకా సోతపన్నకు సకదాగామి అంటే సకదాగామి అంటే కేవలం ఆగామి అంటే ఒక జన్మ వస్తుంది. సోతపన్నకి సగదాగామికి ఉన్న తేడా ఏంటంటే సోతపన్న 7 జన్మలు వరకు ఎత్తాల్సి వస్తుంది. అక్కడే మనం ఆపే మన మన శరీరాన్ని వదిలిపెట్టేస్తే, అంటే ఇక్కడ ఏంటి, ఈ మరణస్థితిలో మనకు ఒక నేర్పించే విధానం ఏంటంటే స్పిరిచువల్ అర్జెన్సీ, ఆధ్యాత్మిక. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎట్ ఎనీ మూమెంట్ డెత్ కమ్స్ అనే ఉద్దేశం మీద మనం స్పిరిచువల్ అర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ సోతపన్న స్టేజ్లో ఉండడం, 7 జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. దాన్ని దాటుకుంటూ ఆ ఫెటర్స్ని దాటుకుంటూ ఈవిడకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇక సగదాగామి చెక్ చేసుకోవాలి. కేవలం ఒక జన్మ మాత్రమే ఉంది. రాగద్వేషాల తీవ్రత సోతపన్న స్టేజ్లో సాధారణంగా ఉంటాయి, కానీ పతనం వైపుకి తీసుకువెళ్ళడం. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రీమ్లో ఎంటర్ అయ్యాడు, వెనక్కి వెళ్ళడం. సగదాగామిలో చాలా మందగిస్తాయి, రాగద్వేషాలన్నింటినీ మందగిస్తాయి. నివురుగప్పిన నిప్పులా బలహీనంగా ఉంటాయి కానీ అందుకోసమే ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది వాటిని కూడా అధిగమించడానికి. ధ్యాన స్థితిలో విపස්සన యొక్క ప్రాథమిక అంతర్దృష్టి, ఇన్సైట్ కలిగి ఉంటారు సోతపన్నలో. తర్వాత సగదాగామిలో ఉన్నత ధ్యాన స్థితులపై జ్ఞానాస్ మెరుగైన పట్టు సాధించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ కలిగేసరికి అనాగామి అంటే ఎర్లీ బుద్ధిజంలో 3వ ఉన్నత ఆధ్యాత్మిక సాధనా స్థితి. సగదాగామి సాధకుడు తన సాధనను అత్యున్నత శిఖరానికి తీసుకెళ్ళినప్పుడు నెక్స్ట్ లెవెల్కి అనాగామికి అంటే ఏమిటో తెలుసుకుందాం. తిరిగి రానివాడు అనాగామి. అంటే లేదు, ఆగామి అంటే రావడం లేదు, తిరిగి రానివాడు. ఈ స్థితిని పొందిన సాధకుడు మరణించిన తర్వాత మళ్ళీ మానవ లోకానికి కాకుండా ఏ కామలోకంలో కానీ జన్మించడు. శుద్ధవాస బ్రహ్మలోక, వీరు మరణానంతరం అత్యున్నతమైన శుద్ధవాస బ్రహ్మలోకాల్లో ప్యూర్ అబోర్డ్ లో జన్మించి అక్కడ నుండి నేరుగా పరిపూర్ణ విముక్తి హరిహంతకు చెందుతారు. అది అంటే మళ్ళీ అక్కడ జన్మించాలి కదా, అక్కడ జన్మ చేసి సాధన చేయాలి కదా. సాధన చేసి అర్హంత స్థితి అక్కడికి వెళ్ళి పొందడం ఎందుకు, ఇక్కడే ఉండే పొందవచ్చు అనే పాయింట్ మీద మనం తర్వాత ఈ అర్హంత స్టేజ్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం. సరే, అనాగామి ఏ ప్రతిబంధకాలను పూర్తిగా నిర్వహిస్తాడు? అనాగామి సాధకుడు సంసార చక్రంలో క్రింది లోకాలకు సంబంధించి ఉంచే 5 బంధనాలు, లోయర్ ఫెటర్స్ పూర్తిగా సమూలంగా నాశనం చేస్తాడు. సోతపన్న సగదాగామి స్థితిలో మిగిలిపోయిన క్రింద 2 బంధాలు ఇక్కడ పూర్తిగా నశిస్తాయి. అంటే అవన్నీ వంట చేసుకుంటూ వచ్చాం, అందులో 3, తర్వాత 2, అక్కడ 5 అయిపోయినాయి. ఇంకా లోయర్ నుంచి హయ్యర్గా వచ్చేదానికి ఏ విధంగా ఫెక్టర్స్ ఉన్నాయి చూద్దాం. కామరాగ, ఇంద్రియ సుఖాలు, శారీరక లైంగిక కోరికలు, రుచులు, శబ్దాల పట్ల ఉన్న ఆకర్షణ 100% నశిస్తుంది. అనాగామి కదా, వారి మనసులో కామవాసన పూర్తిగా తుడిచిపెట్టబడుతుంది. కోపము, ద్వేషము, అసూయ, చిరాకు, భయము, అసంతృప్తి పూర్తిగా అంతమొందుతాయి. ప్రపంచంలో ఎలాంటి భయంకర లేక అవమానకర పరిస్థితి ఏదైనా అనాగామికి అస్సలు కోపం కానీ మానసిక క్షోభ కానీ కలగదు. అంటే ఈ యొక్క స్టేటస్ ఏంటి, అనాగామి స్టేట్లో మనం ఎలా ఉండాలి అంటే దానికి చేయవలసినటువంటి తీవ్రమైన సాధన, అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ ఏమైనా ఉందా అనే దానికి వెళ్తే, ఇందులో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రూప జ్ఞానాస్. సాధకుడు 1, 2, 3, 4 ఉన్న ధ్యాన స్థితులపై 4 జ్ఞానాస్ పూర్తి పట్టు సాధిస్తాడు. ఉన్నత ధ్యాన స్థితిలో 1, 2, 3, 4 ఉన్నత ధ్యాన స్థితులపై
కోరు జ్ఞానాసపై పూర్తి పట్టు సాధిస్తాడు. ఇంద్రియ సుఖాల కంటే ధ్యానానందమే అత్యున్నతమైనదని మనసు స్థిరపడుతుంది. అనుభవ భావన యొక్క పరాకాష్ట. శరీరం కేవలం పంచభూతాల కలయిక, అశాశ్వతమైనది అనే సత్యాన్ని ఎంత లోతుగా చూస్తారంటే ఇంద్రియాలపై మోహం శాశ్వతంగా విడిపోతుంది. వేదనానుపాసన వేదనానుపాసన కంటాంప్లేషన్ ఆఫ్ ఫీలింగ్స్. సుఖ, దుఃఖ, అసుఖ, అదుఃఖ వేదనలను కేవలం పుట్టి నశించే తరంగాలుగా గమనిస్తూ వాటి పట్ల రాగద్వేషాలు కలగకుండా మనసును వజ్రంలా మార్చుకుంటాడు. సగదాగామికి అనాగామికి ఉన్న తేడా గురించి మాట్లాడుకోవాలంటే, సగదాగామి భూమిపై తిరిగి వస్తాడు. అనాగామి భూమిపైకి లేదా కామలోకాలకు ఎప్పటికీ తిరిగి రాడు. సగదాగామికి కామరాగము, కోపము అనేవి చాలా బలహీనపడతాయి, కానీ సూక్ష్మంగా ఉంటాయి. సగదాగామిలో రావాలి కదా. కానీ నెక్స్ట్ అనాగామికి సమూలంగా నాశనం అవుతాయి. 0% అనమాట ఈ యొక్క కామ రాగ. రైట్. అంటే రాగద్వేషాలు ఉండవు. ఇంకా భయము, ఆందోళన. సగదాగామికి అప్పుడప్పుడు సూక్ష్మంగా కలుగుతుంది, కానీ అనాగామికి భయం అనేది పూర్తిగా నశిస్తుంది. ఈ అనాగామి అయిన సాధకుడికి ఇంకా 5 సూక్ష్మ బంధాలు, ఉదాహరణకు అహంకారము, అజ్ఞానము మిగిలి ఉంటాయి. వాటిని కూడా దాటి పొందే పరిపూర్ణ అంతిమ స్థితి అరహంత్. అరహంత్ ఒడ్డుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, దాని గురించి తెలుసుకుందాం. అరహంత్ అనేది ఎర్లీ బుద్ధిజంలో అత్యుత్తమమైనది. అంతిమ ఆధ్యాత్మిక సాధనా స్థితి. అనాగామి సాధకుడు తన మనసులో మిగిలి ఉన్న అత్యంత సూక్ష్మమైన మలినాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టుకున్నాడు అనాగామిలా. ఈ స్థితిని అలా చేశాడు కాబట్టి అత్యంత సూక్ష్మమైన మలినాలను పూర్తిగా వదిలించుకున్నాడు కాబట్టి అరిహంత స్థితికి వస్తాడు. అరిహంత స్థితి పొందిన తర్వాత పరిపూర్ణ విముక్తులు అంటాము. మరి అరిహంత అంటే ఏమిటి? పునర్జన్మ లేని స్థితి. అరిహంత యొక్క క్వాలిటీస్ అంటే పునర్జన్మ లేని స్థితి. అరిహంత్ అంటే అర్హత పొందినవాడు. సంసార చక్రం నుండి, దుఃఖం నుండి పూర్తిగా విముక్తి పొంది మరణాంతరం మళ్ళీ ఎక్కడా జన్మించని అత్యున్నతి స్థితి ఇది. జీవన్ముక్తుడు బతికి ఉండగానే పరిపూర్ణ నిర్వాణాన్ని అంటే నిబ్బాన అనుభవిస్తాడు. వీరి మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. అరిహంత్ ఏ ఉన్నత బంధాలను, హయ్యర్ ఫెక్టర్స్ అంటే లోయర్ ఫెక్టర్స్ అయిపోయినాయి కదా, మిగిలిన ఐదు ఫెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫెక్టర్స్ ఎలా నిర్మలిస్తాడు? అనాగామి స్థితిలో కింద 5 బంధనాలు కలిగి ఉంటాయి. అరిహంత్ కాగానే ఈ అనాగామిలో ఇంకా ఉన్నాయి కాబట్టి మిగిలి ఉన్నవి ఇప్పుడు అరిహంతలో తీసేయాలి. అరిహంత కాగానే ఈ ఉన్నత 5 బంధనాలు సమూలంగా నాశనం అవుతాయి. ఏమిటి ఆ 5 అంటే రూప బ్రహ్మలోకాలపై, సూక్ష్మ ధ్యాన స్థితులపై ఉండే సూక్ష్మమైన ఆకర్షణ నశించటం. ఎందుకంటే మళ్ళీ పుట్టకూడదు, ఇంకెక్కడ ఏ లోకంలో పుట్టకూడదు. బ్రహ్మలోకాల్లో పుట్టి అక్కడ ఆ యొక్క జన్మలు కూడా ఉన్నాయి. వాటి మీద ఎటువంటి వ్యామోహం నశించేస్తుంది. అంటే ఇక్కడ చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాము అనే కాన్సెప్ట్లో కానీ ఇక్కడ కూడా బ్రహ్మలోకాలకు వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఉంది. సరే, రూపరాగ అయిపోయింది. అరూప ధ్యాన స్థితులపై అంటే ఫార్మ్లెస్ జ్ఞానాసపై ఉండే ఆకర్షణ కూడా పూర్తిగా తొలగిపోవడం. అంటే విజిబుల్ మాస్టర్స్, ఇన్విజిబుల్ మాస్టర్స్ ఇంకవన్నీ వెళ్ళిపోతుంది. అరూప ధ్యాన స్థితి పై ఉండే ఆకర్షణ కూడా పూర్తిగా తొలగిపోతుంది. మాన అంటే నేను శ్రేష్ఠుణ్ణి, నేను సమానుణ్ణి, లేదా నేను అంటే మానము అనే దగ్గరకు వచ్చేసరికి నేను శ్రేష్ఠుణ్ణి, నేను సమానుణ్ణి, లేదా నేను తక్కువ వాడిని అనే సూక్ష్మమైన అహంకారము, పోలిక, కన్సెప్ట్ పూర్తిగా కనిపిస్తాయి. ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎక్కువ అన్ని ఇవన్నీ ఇంచుమించు పత్రిసార్ మరియు ఇవన్నీ చెప్పినవే. కాకుంటే ఈ భాషలో, ఈ యొక్క మూసలో, ఈ యొక్క ఫ్రేమ్లో మనకి చెప్పకపోయినా అన్ని చెప్పవలసిందంతా అని చెప్పేశారు. ఉదచ్చ అంటే మనసులోని అత్యంత సూక్ష్మమైన చంచలత్వం లేదా అలజడి పూర్తిగా తొలగిపోయి పరిపూర్ణ నిశ్చలత రావటం. అవిద్య అంటే అన్నిటికంటే మూలమైన అజ్ఞానం, ఇగ్నోరెన్స్ లేదా 4 సత్యాల పట్ల ఉన్న సూక్ష్మ అస్పష్టత పూర్తిగా తొలగిపోయి పరమసత్యం సాక్షాత్కరించడం. చూడండి, రూపరాగ అంటే మనం పోయి బ్రహ్మలోకాల్లో
వాటి మీద బ్రహ్మలోకాల మీద సూక్ష్మ ధ్యాన స్థితులపై సూక్ష్మమైన ఆకర్షణ వాటి నశించడము, అరూప రాగ అంటే అరూప ధ్యాన స్థితులపై ఉండే ఆకర్షణ వాటిని తొలగించుకోవటం, నేను శ్రేష్ఠుడిని, నేను సమానుని లేదా నేను తక్కువ వాడిని అనే సూక్ష్మమైన అహంకారము, పోలిక, తక్కువ ఎక్కువ అనే పాయింట్ నేను అని పోలిక వల్లనే వస్తాయి. ఈజ్ నథింగ్ బట్ అహంకార, ఈ కన్సెప్ట్ వీటిని పూర్తిగా నశించుకోవడం. ఉదచ్చ అంటే మనసులో అత్యంత సూక్ష్మమైన చంచలత్వం, అలజడి, రెస్ట్లెస్నెస్, ఈ రెస్ట్లెస్నెస్ పూర్తిగా తొలగిపోయి పరిపూర్ణమైన నిశ్చలత రావటం. అవిద్య అన్నిటికంటే మూలమైన అజ్ఞానము లేదా 4 ఆర్య సత్యాల పట్ల ఉన్న సూక్ష్మ అస్పష్టత పూర్తిగా తొలగిపోవటం పరమ సత్యం సాక్షాత్కరించడం అన్నమాట. అరిహంత స్థితిని అందుకోవడానికి చేసే అంతిమ సాధన, ఫైనల్ ప్రాక్టీస్ ఏంటి? అనాగామి నుండి అర్హంత కావడానికి సాధకుడు తన విపස්සనా ధ్యానాన్ని క్లైమాక్స్ దిశకు తీసుకెళ్తాడు. అనాగామి నుండి, అనాగామి అంటే తిరిగి రాని స్థితి నుంచి ఆగామి, అనాగామి, సగదాగామి అంటే ఒకసారి వస్తాడు కదా. అనాగామి అంటే ఇంక తిరిగి రాడు, ఇక్కడ రాడు. అరిహంతి కావడానికి ఇంకా జన్మ ఎత్తాల్సిన అవసరం లేని స్థితికి రావడానికి తన విపස්සనా ధ్యానాన్ని క్లైమాక్స్ దశకు తీసుకెళ్తాడు. అన్అటాచ్డ్ మైండ్ లోపల మరియు బయట జరిగే విషయానికి మనసు అంటుకోకుండా కేవలం సాక్షిగా ప్యూర్ అవేర్నెస్ గా ఉంటాం. ఈ విషయాల గురించి మనకి అనేక రూపాల్లో అనేక విధాలుగా మనకు ప్రతిసారి చెప్పింది ప్యూర్ అవేర్నెస్ గా ఉండటం, సాక్షిగా ఉండటం. అలాగే అసక్త అనుపసన, కంటాంప్లేటింగ్ ఆఫ్ నాన్ సెల్ఫ్. 5 స్కందాలలో రూప, వేదన, సంజ్ఞ, సంస్కార, విజ్ఞానం ఎక్కడ నేను అనే సూక్ష్మ భావన కూడా లేకుండా, అంటే నేను అనేది లేకుండా ఉండడం అనేది మనకు ప్రతిసారి చెప్పింది. నేను అనేది లేకుండా ఉండటం, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, అంటే నిష్కామ కర్మ యోగంలో ఇంకేదో యోగంలో మనం సార్ చెప్పారు. సర్వం శూన్యమైన అనాత్మని ప్రత్యక్షంగా చూసి అజ్ఞానాన్ని ఛేదించడం. ఇంకే అక్కడ నేను అనేది లేదు, నేను అనే సూక్ష్మ భావన కూడా లేకుండా వలన సర్వం ఏమీ లేదు అనత్త అని ప్రత్యక్షంగా చూసి అజ్ఞానాన్ని ఛేదించడం. ఇది పూర్తిగా మన రోడ్ మ్యాప్. సోతపన్నమ 7 జన్మలెత్తాలి, సగదాగామి 1 జన్మెత్తాలి, అలాగే అనాగామి ఈ కింద లోకాలకి రాడు, శుద్ధ బ్రహ్మలోకానికి వెళ్తాడు. అర్హంతు పూర్తిగా జన్మరాహిత్యం, పరిపూర్ణ నిర్వాణ స్థితి. బుద్ధుని బోధన ప్రకారం సోతపన్నగా ప్రయాణానికి బిగినై అరిహంత స్థితి అనేది అంతిమ గమ్యస్థానం. ఇక్కడితో సర్వ దుఃఖాలు అంతమవుతాయి. ఇది ఈ 4 స్థితుల్లో ముఖ్యమైనటువంటి ప్రధాన భూమిక సతిపత్తాన లేదా శ్వాస మీద ధ్యాస, మైండ్ఫుల్నెస్ అంటే లేదా కాదు అంటే ఫైనల్ గా ఆనాపానసతి శ్వాస మీద ధ్యాసే మనం అభ్యాసం చేస్తూ వచ్చాము. ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, తర్వాత మనం ఎక్కడెక్కడ అలా ఉన్నాము అనే విషయాల గురించి మనం ప్రయత్నపూర్వకంగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత. మనం పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క ఫ్రేమింగ్ లో అనేక రూపాల్లో, అనేక విధాలుగా, అనేక సందర్భాల్లో, అనేక చోట్ల లేదా అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల సెలెక్టెడ్ ప్లేస్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంలో మనమంతా బుద్ధుళ్ళ సంఘమే, అందుకోసమే ఫౌండేషన్ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, అదే ముఖ్య ధ్యాన సాధన, ఇంక వేరేదేది కాదు అనే పాయింట్ ని పితామహపత్రి సార్ మనకు చెప్పారు. మరి ఈ యొక్క సాధనలో మనం మన ఆలోచన విధానం, యద్భావం తద్భవతి, ఇంకా అన్ని రూపాల్లో అనేక విధాలుగా వాక్షేత్రం అని లేకపోతే ఏదైనా అన్ని చెప్పిన సరైన వాక్కు, సరైన సంకల్పము, సరైన దృక్పథము, ఇవన్నీ సరైన జీవనోపాయము, పైపెచ్చు పంచశీలాల్లో మనకు చెప్పింది ఏ జీవిని చంపరాదు, ఇవన్నీ కూడా ప్రతిదీ బుద్ధుని యొక్క విశేషాలే. అన్ని విషయాలు ఏ జీవిని చంపరాదు, ఇట్స్ ద కీ పాయింట్. సో వాట్ we are doing and what we are getting and మనల్ని మనం ఏ విధంగా ఉద్ధరించుకుంటున్నాం అనే విషయాల మీద మనం దృష్టి నిలిపితేనే తర్వాత మనం ఎంత లోతుగా మన సాధన ఎలా ఉంది, కేవలం ఇది ఇంత చాలే అనుకునే వాళ్ళ కోసం కాదు, డెప్త్ గా మన ధ్యానంలో మరింత లోతుగా వెళ్ళడానికి కావలసినటువంటి ప్రజ్ఞా వికాసాన్ని మన చేతుల్లోనే అన్ని మనకు పెట్టినవి వడ్డించి పెట్టారు. మనం ఎంచుకొని మనం ఏ విధంగా చేయాలి అనే పాయింట్ని మన సాధన ఇంకెంత
డెప్త్కి వెళ్ళాలి. ఇంకా మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము అనే దానికి కంపారిటివ్గా విశ్లేషించుకోవడానికి ఇది దోస్ హూ వాంట్ రియల్ మోక్ష అనేది తిరిగి రాని అంటే దాన్ని ఏమంటారు, జీవన్ముక్త స్థితి ఓకే, తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా ఉండడం, ఆ బుద్ధత్వ సాధన కోసమే మనం అరిహంత స్థితి అనే దాన్ని వరకు వచ్చాం. సో అదర్ నెక్స్ట్ స్టేజ్లో మనం బోధిసత్వ స్టేటస్ ఎలా ఉంటుంది, బుద్ధుని యొక్క స్టేటస్, అరిహంత స్టేటస్ ఇంచుమించు ఒకటే అన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాల మీద మనం విరిగా మాట్లాడదాం. థ్యాంక్ యూ. Like this video and share this video to all. Bye bye.